హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో నుంచి మనం రీటైమ్ సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ ఈ రీటైమ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మనం ఒక క్లిప్ని స్పీడ్గా ప్లే చేయడానికి ఆర్ స్లో మోషన్లో ప్లే చేయడానికి మనం బేసికల్లీ ఈ సెట్టింగ్స్ అనేవి యూజ్ చేస్తాం. అండ్ దీనికోసం మీరు ఐదర్ ఇక్కడ క్లిప్లోకి వెళ్తే మీ ఇక్కడ చేంజ్ క్లిప్ డ్యూరేషన్, చేంజ్ క్లిప్ స్పీడ్ అండ్ అలాగే రీటైమ్ కంట్రోల్స్, రీసెట్ రీటైమ్ సో ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇవే ఆప్షన్స్ మీరు ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ కూడా చూడవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ ఈ రీటైమ్ కంట్రోల్స్ గురించి తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ఒక క్లిప్ని తీసుకోండి అండ్ దెన్ సో ఈ క్లిప్ కనుక చూసుకుంటే నాకు ఈ పొజిషన్ నుంచి సో నాకు ఇది సపరేట్ కావాలి కాబట్టి దీని కంట్రోల్ బీతో నేను కట్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ కనుక చూసుకుంటే సో మనకి బ్యాక్ ఫ్లిప్ చేస్తాడు అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో ఫ్లిప్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఈ క్లిప్లో నేను స్పీడ్ అండ్ స్లో మోషన్స్ పెట్టాలనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను అంటే బేసికల్లీ ఇది సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ అండ్ దెన్ రీటైమ్ కంట్రోల్. సో దీనికి షార్ట్ కట్ కమాండ్ ఆర్ అండ్ అదే విండోస్లో అయితే కంట్రోల్ ఆర్. సో ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి. సో మీకు ఇక్కడ స్పీడ్ చేంజ్ అనేది ఆప్షన్ వస్తుంది అండ్ అలాగే కింద మీకు 100% కనిపిస్తుంది అండ్ ఈవెన్ మీకు ఒక యారోస్ కూడా ఇండికేట్ అవుతాయి. ఓకే, అండ్ ఈ బ్లూ యారోస్ ఇండికేట్ అవుతున్నాయి అంటే ఇది ప్రస్తుతానికి నార్మల్ స్పీడ్లో ఉందని అర్థం. అండ్ దెన్ ఇప్పుడు దీని యొక్క స్పీడ్ పెంచాలంటే మనం బేసికల్లీ ఈ హ్యాండిల్స్ పట్టుకుని మనం కనుక దీన్ని దగ్గర తీసుకొచ్చాం అనుకోండి. సో ఇప్పుడు కనుక చూడొచ్చు కదా, మీకు కింద చూస్తే ఇప్పుడు 170% అయింది. సో దీని ఇండికేషన్ ఏంటంటే బేసికల్లీ 100% అంటే నార్మల్గా ఉండే వీడియోని మనం ఇప్పుడు 170% స్పీడ్ ఇంక్రీజ్ చేసాం. సో ఇప్పుడు కనుక చూస్తే సో మనకి అదే క్లిప్ స్పీడ్గా ప్లే అవుతుంది. ఓకే, అండ్ దెన్ సో మీరు లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే సో దీని యొక్క స్పీడ్ అనేది మనకి పెరుగుతుంది. అండ్ ఇప్పుడు నేను 270% దీని స్పీడ్ పెంచాను. ఓకే, అండ్ సిమిలర్లీ సో మనం దీన్ని కనుక ఆపోజిట్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళాం అనుకోండి. సో అప్పుడు ఈ క్లిప్ అనేది స్లో అవుతుంది. అండ్ ఈవెన్ మీరు పైన యారోస్ కూడా చూసుకుంటే మీకు ఇప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి కదా. సో దీని ఇండికేషన్ ఏంటంటే ఇప్పుడు క్లిప్ అనేది స్లో మోషన్లో ఉంది. అండ్ ఎంత స్లో మోషన్లో ఉందంటే ఎగ్జాక్ట్లీ 71%. అంటే 100% ఉండే క్లిప్ని మనం 70% స్లోగా ప్లే చేస్తాం. ఓకే, అండ్ ఇలా మనం స్పీడప్ ఆర్ స్లో డౌన్ చేయడానికి మనకున్న ఇంకో మెథడ్ ఏంటంటే సో ఇక్కడ బేసికల్లీ దీన్ని రీసెట్ చేయడం. సో ముందు దీన్ని ఎలా రీసెట్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో ఇప్పుడు కనుక ఈ యారో కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ నుంచి బేసికల్లీ ఎవరైనా అయితే రీసెట్ క్లిప్ అని క్లిక్ చేస్తారు. సో ఇది క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో మీకు కొన్ని ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ మిస్ అయిపోతాయి. మీకు ఇక్కడ బిగినింగ్లో కొన్ని ఫ్రేమ్స్ అనేవి మిస్ అయినాయి కదా. సో ఇలా చేయకుండా మీరు ట్రిమ్ మోడ్లోకి వెళ్ళి అండ్ దెన్ ఇప్పుడు మళ్ళీ యారో సెలెక్ట్ చేసుకుని అండ్ మీరు బేసికల్లీ ర్యాంప్ అప్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ట్రిమ్ మోడ్నే ప్రిఫర్ చేయండి. అండ్ ఇప్పుడు రీసెట్ టు 100% అని ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. సో దట్ మీకు ఇక్కడ స్పీడ్ 100% అవుద్ది అండ్ ఇక్కడ కూడా మీకు ఏ ఫ్రేమ్స్ కూడా మిస్ అవ్వవు. ఓకే, అండ్ మీరు ఇప్పుడు ఈ ర్యాంప్ అప్ అనేది ఎగ్జాక్ట్గా పెంచుకోవాలనుకుంటే మనకున్న ఆప్షన్స్. సో దీని మీద క్లిక్ చేస్తే చేంజ్ స్పీడ్ అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ డిఫాల్ట్గా వాడుకున్న పర్సంటేజెస్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ 100కి కింద ఉన్నవన్నీ కూడా స్పీడ్ చేయడానికి అండ్ ఈ 100కి పైన ఉన్నవన్నీ కూడా స్లో చేయడానికి. సో సపోజ్ నేను దీన్ని వేరియబుల్గా చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తానంటే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో దీన్ని సపరేట్ చేసుకుంటాను. సో కంట్రోల్ బి అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లిప్. సో దీన్ని కంట్రోల్ బి అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంకోటి. ఓకే, సో ఈ విధంగా నేను క్లిప్స్ అన్ని సపరేట్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ సెలెక్టెడ్లో ఉండగా సో ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ చేసి మళ్ళీ కమాండ్ ఆర్ క్లిక్ చేస్తాను. సో ఇవన్నీ కూడా క్లిక్ అయ్యాయి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఫస్ట్ ఇది ఉంది కదా, దీన్ని స్లో మోషన్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి చేంజ్ స్పీడ్ అండ్ దెన్ నేను 50% చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ దెన్ ఇక్కడ కానీ చూసుకుంటే మనకు కొన్ని ఫ్రేమ్స్ అనేవి పోయాయి ఎందుకంటే నేను ఇక్కడ సెలెక్ట్ మోడ్లో ఉన్నాను. సో కంట్రోల్ జెడ్ అండ్ దెన్ మళ్ళీ ట్రిమ్ మోడ్లోకి వెళ్ళండి అండ్ ఇప్పుడు చేంజ్ స్పీడ్ 50%. సో ఇప్పుడు ఏమైందో చూడండి. సో ఇది 50% మారింది అండ్ ఇవన్నీ కూడా వెనక్కి రిపెల్ అయ్యాయి. ఓకే, సో అందుకే మనం ఇప్పుడు కూడా ట్రిమ్ మోడ్లో ఉన్నప్పుడు ఇది చేయండి. అండ్ దెన్ ఈ క్లిప్ వచ్చేసరికి సో మళ్ళీ కమాండ్ ఆర్
అండ్ దెన్ దీన్ని నేను స్పీడప్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని నేను 200% చేస్తాను. అండ్ దెన్ సిమిలర్లీ కంట్రోల్ ఆర్. సో దీన్ని మళ్ళీ నేను స్లో మోషన్ చేద్దాం. సో మళ్ళీ 50. సో కమాండ్ ఆర్. దీన్ని మళ్ళీ 200 ఆర్ ఎల్స్ దీన్ని నార్మల్ స్పీడ్లో వదిలేద్దాం. ఓకే. సో ఇప్పుడు కనుక దీన్ని ప్లే చేసి చూస్తే సో ముందేదంతా కూడా స్లో మోషన్లో అయింది. అండ్ దెన్ స్పీడ్ మళ్ళీ స్లో మోషన్. అండ్ దెన్ ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నార్మల్ స్పీడ్. ఓకే. సో ఈ విధంగా మనం ఈ రీటైమ్ కంట్రోల్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.